యంగ్స్టర్స్ ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసే వాటిలో అతి ముఖ్యమైనది మొటిమలు. ఈ మొటిమలను తగ్గించుకునే చిట్కాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మొటిమలను తగ్గించుకునేటటువంటి ఇంటి వైద్యాలు, ఆయుర్వేద చిట్కాలు. ముందుగా అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. మొటిమలు అనేది ఆ వెంట్రుకల కుదుళ్ళు, అలాగే సెబేషియస్ గ్రంథుల తాలూకు ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్. మామూలుగా యంగ్స్టర్స్లో వస్తూ ఉంటుంది. అయితే వాళ్ళకు ఒక భయంకరమైన పిడకల్లాగా ఉంటుంది. ఇది ముఖం, ఛాతీ, భుజాలు, మెడ, వీపు ఇలాగే శరీరంలోని అన్ని భాగాలపైన అకస్మాత్తుగా చెలరేగి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనికి మామూలుగా పింపుల్ అని, అలాగే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఇవన్నీ రకరకాల రూపాలు. అయితే మెయిన్ కాజ్ ఏంటంటే ఆహారపు అలవాట్లు ఒక సిస్టమేటిక్గా లేకపోవటం, అలాగే మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు, శారీరక ఇన్యాక్టివిటీ అంటే నిష్క్రియాత్మకత, ఇంకా మానసిక ఒత్తిడి, ఇంకా పొగాకు వాడటం, ఆల్కహాల్ని తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ మొటిమలకి యంగ్స్టర్స్లో మెయిన్ కారణాల కింద ఉంటున్నాయి. అయితే దీన్ని రెమెడీస్ విషయానికి వస్తే ముందుగా మనం చెప్పుకోవాల్సింది బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగర్ అనేది ఒక న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. హిరాయిన్ అని ఒక మాదక ద్రవ్యం, దాన్ని చీకటి ప్రపంచంలో బ్రౌన్ షుగర్ అంటూ ఉంటారు. అయితే ఈ మనం చెప్పుకునే బ్రౌన్ షుగర్ అది కాదు. మామూలుగా ఒక షుగర్ తాలూకు క్రూడ్ ఫామ్ ఇది. ఇది మామూలుగా మీకు సూపర్ బజార్లలో వీటిలో అమ్ముతారు. మొటిమలకి కారణమయ్యే మురికి, మృతకణాలు, శబం ఇలాంటి అన్ని పదార్థాలను వదిలించుకోవడానికి బ్రౌన్ షుగర్ మీకు సహాయపడుతుంది. అయితే మరి దీన్ని ఎలా వాడుకోవాలి? 3 టీ స్పూన్ల బ్రౌన్ షుగర్, 1 టీ స్పూన్ తేనె కలపండి. దీని వృత్తాకార కదలికలతోటి ఆ ముఖం అంతా కూడా మసాజ్ చేసుకోండి. 15 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత కడిగేసుకోండి. తర్వాత మనం చెప్పుకోవాల్సిన అమేజింగ్ రెమెడీ వేపాకులు. వేపాకులు అంతే మొటిమలు తగ్గిస్తాయి. ఈ వేపలో యాంటీబయాటిక్, అలాగే యాంటీసెప్టిక్, ఇంకా యాంటీమైక్రోబియల్, ఇంకా బ్లడ్ డీటాక్సిఫైయింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఆస్ట్రింజెంట్గా పనిచేస్తుంది, అంటే టైటన్ చేస్తుంది పోర్స్ని. ఇది చర్మం పైన ఒక రకమైనటువంటి శీతల స్వభావాన్ని కలిగి ఉంటుంది, అంటే ఆ వేడిని తగ్గిస్తుంది. అలాగే శాంతపరిచేటటువంటి నేచర్ కూడా దీనికి ఉంది, ఇరిటేషన్ తగ్గిస్తుంది. ఇది మొటిమలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది, ప్రివెన్షన్లా కూడా సహాయపడుతుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? ఇది అంతే సింపుల్. వేపాకుల్ని ముద్దగా నూరండి. ఆ పేస్ట్ని మొటిమల పైన అప్లై చేయండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచేసేసి తర్వాత కడిగేసుకోండి. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సిన ఆసక్తికరమైన పదార్థం బంగాళాదుంప. బంగాళాదుంప మొటిమలకు ఒక చక్కని ఎఫెక్టివ్ రెమెడీ. ఇది చర్మంపై నుండి జిడ్డు, ధూళి, శబం, అదనపు నూనె ఇలాంటి వాటన్నింటినీ తొలగిస్తుంది. ప్రధానంగా కళ్ళ కింద వాపులు, మొటిమల తాలూకు ఘాట్లు ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అయితే మంచి ఫలితం మీకు పొందాలంటే బంగాళాదుంపని రెగ్యులర్గా క్రమం తప్పకుండా వాడాలి. అయితే ఎలా వాడాలి? పచ్చి బంగాళాదుంపని చక్రికలుగా అంటే గుండ్రటి ముక్కల కింద కోయండి. వాటి మొటిమల పైన డైరెక్ట్గా అప్లై చేసి కొద్దిసేపు ఉంచుకోండి, తర్వాత తీసేయండి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే ఫలితం ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక ఆసక్తికరమైన రెమెడీ ఏమిటంటే దాల్చిన చెక్క. చాలామందికి దీనికి సంబంధించిన ఐడియా లేదు, కానీ ఇది కూడా ఈ మొటిమలను తగ్గిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీమైక్రోబియల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్ గుణాలు చాలా ఉన్నాయి. ఇది మొటిమల కారణాల మీద పనిచేస్తుంది, మొటిమలకు దారితీసే సూక్ష్మజీవులతో కూడా పోరాడుతుంది. కాబట్టి మొటిమలు తయారు కాకుండా నిరోధిస్తుంది, తయారైనా తగ్గిస్తుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? ఇది అంతే, చాలా తేలిక. కొద్దిగా దాల్చిన చెక్కని గ్రైండ్ చేయండి. ఆ పొడికి శనగపిండిని కలపండి, కొద్దిగా నీళ్లు కలపండి. ఈ పేస్ట్ని మొటిమల పైన అప్లై చేయండి. ఒక 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేసుకోండి. ఈ రెమెడీస్తో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఈ నివారణ పద్ధతులు పాటించాలి. మురికి, జిడ్డు దీన్ని తొలగించుకోవడం ముఖ్యం. కాబట్టి ఎప్పుడు కూడా శుభ్రమైన చల్లటి నీళ్ళతోటి ముఖాన్ని కడుక్కుంటూ ఉండండి. అలాగే ఇంటర్నల్గా నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి. అన్నిటికీ మించి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లని పాటిస్తూ ఉండండి. పరిశుభ్రమైనటువంటి జీవనశైలి పాటించండి. ఇలా చేస్తే ఈ మొటిమలు ఇబ్బంది పెట్టవు. అయినప్పటికీ ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు దానికి పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా కారణాలా అనేది చూసి దాన్ని కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి.
అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.